ఒక 10 days రోజుకో రకమైనటువంటి అవేర్నెస్ పబ్లిక్ లోపల కలిగిస్తున్నాం. కారణం ఏంటి అంటే రోడ్డు మీద పోయినటువంటి మీరు ఇంటి నుంచి కూడా బయటకు వచ్చినారు. సో తిరిగి క్షేమంగా ఇంటికి రావాలనే ఉద్దేశం కోసం. సో రోడ్ ఎక్కుతున్నటువంటి మీకు ఏ రకంగా వెళ్తే జాగ్రత్తగా వెళ్తారనే విషయాలు మీ అందరికీ తెలుసు. కానీ పాటించడంలో చాలామంది ఏం చేస్తున్నారు, నిర్లక్ష్యం వహిస్తున్నారు. స్పెసిఫిక్గా ఈ ప్లేస్ ఎందుకు చూస్ చేసుకున్నాము అంటే ఇక్కడ ఒకటి యాక్సిడెంట్ ప్రోన్ ఉంది. ఇక్కడ యాక్సిడెంట్ జరిగితే మ్యాక్సిమము చనిపోతున్నారు అని చెప్తున్నారు. అంటే కారణం ఏంది, రోడ్డు ప్రమాదాల్లో యాక్సిడెంట్ జరిగి మరణించడానికి కారణాలు ఏంటి? నిర్లక్ష్యం. ఒకటి నిర్లక్ష్యం, రెండోది అతివేగంగా బండ్లను కానీ కారును కానీ దేని మీద ప్రయాణం చేస్తున్నారో దాన్ని నడపడం, మూడోది తాగితోరు అంటే మీన్స్ సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయొద్దు అని చెప్పి మీ అందరికీ తెలుసు, అవునా? మాట్లాడటోళ్ళ మీద ఉంటుంది. సో మీకు ఇక్కడ ఏం జరుగుతుందో తెలియదు కదా, తెలియకుండానే మీకు అటు నుంచి వస్తున్నదైనా సరే మీ వెనకాల ఎవరు వస్తున్నారని అబ్జర్వ్ చేయకుండా ఉంది. అండ్ రోడ్డు ప్రమాదం అని జరగడానికి అవకాశం ఉంది. మెయిన్గా ఈరోజు అవగాహన దేని గురించి అంటే డ్రంక్ అండ్ డ్రైవ్ మీద అవగాహన చేస్తున్నాం. ఇప్పుడు మా చేతిలో ఒక మిషన్ ఉంది, డ్రంక్ అండ్ డ్రైవ్ మిషన్ ఉంది. ఇది ఎందుకు ఉంటే ఖచ్చితంగా యాజ్ పర్ మోటార్ వెహికల్ యాక్ట్ ఉన్నటువంటి రూల్స్ ప్రకారంగా లైట్ తోలితే ఏమవుతుంది అని చెప్పని, ఏమవుతుంది? మైండ్ కంట్రోల్ ఉంటుంది. ఎస్, రైట్, వెరీ గుడ్. నీకు ఎంతమంది ఉన్నారు పిల్లలు? మనం ఇట్లా తాగి రోడ్డు మీద ప్రమాదానికి గురైతే వాళ్ళు ఎట్లా బతకాలి? ప్రమాదమా కాదా? తాగి అట్లా వాహనాన్ని తోలుతావా? రేపు ఏం లేకుండా తిరిగితే ప్రమాదాలు జరిగింది తీసుకుంటావా? ఉన్నతాధికారుల ఆదేశాల ప్రకారంగా అరైవ్ అలైవ్ అనే ప్రోగ్రాన్ని గత కొన్ని రోజులుగా నిర్వహిస్తున్నాం. దాంట్లో భాగంగా ఈరోజు అరైవ్ అలైవ్ ప్రోగ్రాంలో భాగంగా డ్రంక్ అండ్ డ్రైవ్కి సంబంధించిన అవగాహనని ప్రజల లోపల కల్పిస్తున్నాము. డ్రంక్ అండ్ డ్రైవ్ అనేది ఒకవేళ ఒక తాగి వాహనాన్ని తోలితే రోడ్డు ప్రమాదాల బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. చాలామంది కూడా తాగి మద్యం మత్తులో వాహనం కంట్రోల్లో లేక పడిపోవడం, తిరిగి దాని మూలంగా ప్రాణాలు కోల్పోవడం, కొంతమంది రోడ్డు ప్రమాదాల బారిన పడి అనేక రకాలుగా వాళ్ళ కుటుంబానికి ఆర్థికపరమైన నష్టం చేకూరడం అనేది జరుగుతున్నది. కాబట్టి ప్రజలందరికీ ఇక్కడ అవగాహన కల్పిస్తున్నాము. ఎట్టి పరిస్థితుల్లో తాగి వాహనాలను తోలొద్దని చెప్పి, ఒకవేళ తాగి కనుక వాహనాలను తోలితే పోలీసు వారికి తాగి వాహనాలు తోలి పట్టుబడితే సుమారుగా 10,000 రూపాయల వరకు జరిమానా విధించబడుతుంది. గరిష్టంగా మోతాదుకు మించి వస్తే జైలు శిక్ష కూడా వారం 10 రోజుల వరకు కూడా జైలు శిక్ష కూడా విధించబడుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా దయచేసి రోడ్ ఎక్కుతున్నటువంటి వాళ్ళైనా సరే, కార్లలో వెళ్తున్న వాళ్ళైనా సరే, ఎవరైనా సరే తాగి వాహనాలను తోలకూడదు. తాగి వాహనాలను తోలినట్లయితే రోడ్డు ప్రమాదాల బారిన పడే అవకాశం ఎక్కువ ఉంది. అదేవిధంగా రోడ్డు భద్రతకు సంబంధించిన నియమాలను నిబంధనలు పాటించుకుంటూ హెల్మెట్ పెట్టుకోవడము, సీట్ బెల్ట్ పెట్టుకోవడము, అదేవిధంగా మిగతా రూల్స్ అన్నింటిని కూడా పాటించుకొని వెళ్తే క్షేమంగా వాళ్ళ ఇంటికి చేరవచ్చు అనే విషయాన్ని వాళ్ళకి తెలియపరుస్తుంది.